ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి లబ్ధానికి చేరాలంటే ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు మరియు సర్పంచులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు ఇతర అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి తెలంగాణ రాష్ట్ర గీతం జై జై హై ప్రారంభించారు. గ్రామం నాది అనే భావనతో సర్పంచులు పనిచేయాలని కలెక్టర్ సూచించారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా సుభిక్షమైన పల్లెలు, పట్టణాల నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడిందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, సన్నబియ్యం, మెడికల్ కాలేజ్ మరియు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడిందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, సన్నబియ్యం, మెడికల్ కాలేజ్ మరియు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. అంతకుముందు సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 99 రోజుల ప్రగతి ప్రణాళిక ఫోటో ఎగ్జిబిషన్ను కలెక్టర్ మరియు అదనపు కలెక్టర్ నగేష్ సందర్శించారు. గత కొద్ది రోజులుగా జిల్లాలో జరిగిన అభివృద్ధి పనులను ఈ సందర్భంగా వారు తిలకించారు. మెదక్ జిల్లా కలెక్టరేట్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సదస్సు సందడి నెలకొంది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఒకే తాటిపై నడిచినప్పుడే ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు. 99 రోజుల ప్రగతి ప్రణాళికపై నిర్వహించిన ఈ అవగాహన సదస్సులో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావుతో కలిసి కలెక్టర్ పాల్గొని దిశానిర్దేశం చేశారు. పట్టణ, గ్రామస్థాయి నాయకులు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం వంటి పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేష్, నోడల్ అధికారి శ్రీనివాసరావు, జడ్పీసీఈఓ ఎల్లయ్య, ఆర్డీఓ రమాదేవి, వివిధ మండలాల సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు మరియు జిల్లాధికారులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ జీపీ కలిసి పిలుచుకోవాలి, కలిసి కండక్ట్ చేయాలి. ఎందుకు చేసామని చాలా మంది ఇక్కడే ఆలోచిస్తున్నారు. వ్యవసాయం అంటే ఎందుకు కౌన్సిల్స్ కూర్చుంటున్నారు, ఇక్కడనే మనకి చాలా జీపీ మీద ఫోకస్, అట్లాంటి ఏం లేదు. ఇప్పుడు మీరు చూసారు వీధి కుక్కల సమస్య గురించి కానీ, వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, దాంట్లో మనకి మున్సిపాలిటీ జీపీ కలిసి పని చేయాలి. మనకి మున్సిపాలిటీలో వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్ ఉంది, డంప్ యార్డ్ ఉంది, అంతా చుట్టుపక్కల జీపీసీ మనం ఒకటే ట్యాప్ చేస్తాం. సేమ్ వీధి కుక్కల సమస్య కానీ, కోతుల సమస్య కానీ, దాంట్లో కూడా మున్సిపల్ సపోర్ట్ తీసుకొని మనం జీపీసీ సపోర్ట్ ఇవ్వడానికి మీ అందరికీ ఒక్కసారి పిలవడం జరిగింది ఇక్కడ సేమ్ మీద డివిజన్ వాళ్ళకి. సో అందుకే అట్లాంటి మనకి ఏం లేదు, జీపీ సమస్య జీపీకి, మున్సిపల్ సమస్య మున్సిపల్కి, అట్లాంటి ఏం లేదు. ఒక ఏరియా పరంగా, ఒక మండల పరంగా, ఒక కాన్స్టిట్యుయెన్సీ పరంగా ముందుకు వెళ్ళడానికి మీ అందరికీ పిలిపించడం జరిగింది. మా ప్రియమైన మహిళా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇవాళ బ్రహ్మాండమైన కార్యక్రమాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తా ఉన్నారు. దాని చాలా సంతోషం. ఇదే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు పోవాలని చెప్పి మీ అందరికి కూడా ఒక సూచన చేస్తూ అందరూ కొంచెం చేతులు ఇచ్చండి. నేనేం చెప్తాను చేయండి, నేనేం చేస్తాను చేయదు. క్లియర్? నేనేం చెప్తా అది చేయాలి, నేనేం చేస్తాను మీరు చేయదు. మొత్తం కండక్షన్ అయిపోతుంది. కాబట్టి మనం ఏంటంటే టీవీ దాని మీద కూడా ఫోకస్ చేయాలి. దీంతో పాటుగా ఈ వచ్చే సీజనల్ డిసీజ్ యాక్షన్ ప్లాన్ని మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తోటి కలిపి మీ ద్వారా ఒక్క మలేరియా కేసు లేకుండా, ఒక్క డెంగ్యూ కేసు లేకుండా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసేసి శానిటైజర్ విషయంలో కానీ, ఫాగింగ్ విషయంలో కానీ ఆ ఇన్ఫర్మేషన్ మాకు రావాలి. మనము టెంటేటివ్గా మీకు చెప్తుంటాం ఒక మెడికల్ క్యాంప్ ఎప్పుడు పెడుతున్నాం అనేది. వచ్చే జూన్, జూలైలో మెడికల్ క్యాంప్ కూడా మీ యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. కరెక్ట్గా వాడుకోవడం లాంటిది చేస్తే చాలా బాగుంటుంది. మనకు ఆల్రెడీ సింగిల్ ఫేజ్ అండ్ 5 HP మోటార్స్ చాలా ఉన్నాయి. వాటిని సమర్థవంతంగా నిర్వహించుకోవడం, ఏదైనా ఒక ప్రాంతానికి వాటర్ లేవు అంటే ఇక్కడ నుంచి పైప్ లైన్లు వేసుకోవడం లాంటివి చేస్తే బాగుంటుంది. ఇందులో ముఖ్యంగా హ్యాండ్ పంపులు, తర్వాత పంపు సెట్స్, OHSRల రిపేర్లు చేసుకోవడం, కొత్త నల్ల కనెక్షన్లు ఇచ్చుట, లీకేజ్ అరికట్టుట లాంటి కార్యక్రమాలు మనకు ఉన్నాయి. అట్లనే కాంపౌండ్ వాళ్ళు, టాయిలెట్స్ నిర్మాణము, పశువులు అండ్ మేకలు, గొర్రెలకు సంబంధించి షెడ్స్, కోళ్ళ షెడ్స్, నాడన్ కంపోస్ట్ పిట్స్, ఇట్లాంటి ఎన్నో అవకాశాలు మనకున్నాయి. గ్రామంలో పనుల జాతర
నెలకొల్పి ఇవన్నీ పనులు సకాలంలో పూర్తయ్యేటట్టుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. వర్షాకాలపు సంసిద్ధత మనకు రాబోతుంది. వర్షాకాలం, ఈ వర్షాకాలం ముందస్తు ప్రణాళికతోటి ఏవైనా లోతట్టు ప్రాంతాలు ఉన్నాయా, ఎక్కడన్నా వాటర్ నిండి దోమలు వచ్చే అవకాశం ఉందా, ఇదంతా చక్కటి ప్రణాళిక. అలానే సేమ్ సమ్మర్ యాక్షన్ ప్లాన్ మనం ఎలా అయితే త్రాగునీటి కోసం చేసుకుంటామో అట్లనే వర్షాకాలపు సంసిద్ధత ప్రణాళికను కూడా సిద్ధం చేసుకొని మనకిచ్చిన యాక్షన్ ప్లాన్ ప్రకారము ముందడి చేయాల్సిన కోరుతున్నాను. చివరికి మనకు ఈ మధ్యలోనే 2 ఏప్రిల్ నాడు గ్రామ సభ ఉంటుంది. ఈ గ్రామ సభలో రాష్ట్ర గీతాలపన ఏదైతే మనం ఇప్పుడు ఇందాక చేశామో అలా చేసి గౌరవ సీఎం గారి వీడియో సందేశాన్ని గ్రామ ప్రజలందరికీ చూసేటట్టుగా చేసి ప్రభుత్వ పథకాల లబ్ధిదారులందరినీ పిలిచి వాళ్ళ పేర్లు చదివి వాళ్ళకి మాట్లాడే అవకాశాన్ని మనం ఇవ్వాలి. డెవలప్మెంట్ డిలే, తర్వాత డిసీజెస్, తర్వాత డిఫిషియన్సీస్ అంటే చాలా మంది పిల్లలు పోషక పదార్థాలు లేకుండా ఐరన్ డెఫిషియన్సీ అనేమియా, అయోడిన్ డెఫిషియన్సీ, తర్వాత థైరాయిడ్ డెఫిషియన్సీ, తర్వాత విటమిన్ ఏ డెఫిషియన్సీ, వీళ్ళన్నీ ఈ విధంగా ఎంతమంది పిల్లలు బాధపడుతున్నారు డిఫిషియన్సీ తోటి వాళ్ళని డిటెక్ట్ చేసి కన్సర్న్ వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ ట్రీట్మెంట్ చేయడము, తర్వాత జీజేఎస్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. మనం గ్రోత్ తీస్తున్నాం. సెకండ్ డే ఎప్పుడు అంటే మన ఏఎన్ఎంస్ వచ్చి ఇమ్యునైజేషన్ చేస్తారు మన గర్భిణీలకు, బాలింతలకు. సో ఆ రోజు ఏ రోజైతే మన గ్రామంలో ఇమ్యునైజేషన్ జరుగుతుందో ఆ రోజున ఆ సెకండ్ బిహెచ్ఎన్సి మీటింగ్ జరుపుకుంటాం అన్నమాట. సో ఆ రోజు ఇమ్యునైజేషన్ ఇస్తారు. అటు గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 2 days మనం కాన్సన్ట్రేషన్ చేసుకుంటే జస్ట్ ఆ రోజు ఎలా ఉంది, చేస్తున్నారా అన్నది మీ పర్యవేక్షణ ఉంటే మన గ్రామంలో ఎంతమంది లోపపోషణతో పిల్లలు ఉన్నారు, ఎంతమంది తల్లులు హై రిస్క్తో ఉన్నారు, ఎంతమంది తల్లులు అనీమియాతో ఉన్నారన్నది మనం చూసుకుని మన గ్రామ పంచాయతీని కానీ మన మున్సిపాలిటీని కానీ హెల్తీ పంచాయతీగా మనం చేసుకోవచ్చు. దానివల్ల మనము శిశు మరణాలను తగ్గించవచ్చు, మాతృ మరణాలను తగ్గించవచ్చు, పిల్లల మరణాలను మనం తగ్గించవచ్చు. అంటే మన ప్రోగ్రామ్ మా ఆఫీస్ మొత్తం అంతా ఆఫీస్ క్లీన్ చేసుకున్నాం, మొత్తం నీట్గా చేసాము ఆఫీస్. ఇది మన కాంపోస్ట్ సెట్. అది మనం తడి చెత్త వచ్చింది 15 రోజులు మొత్తం కాంపోస్ట్గా తయారు చేసి తడి ఆకులు కానీ అంటే మొత్తం మనం మట్టిలో కలిసి అన్ని చేసి ఆకులు కానీ మన ఇంటి కాంపోస్ట్ కానీ పోటీ బండి కానీ విధంగా చేయడం వల్ల పెరుగు తయారవుతుంది. ఆ ఎరువులను మనం చెట్లకు వాడుతున్నాము. మన టౌన్లో కూడా ఎవరికైనా కూడా మనం ఫ్రీగానే ఇచ్చేస్తాం చెట్లకు. చనిపోయినారు ఇంకా దాదాపు ఒక 3,50,000 మంది దాకా, 3,50,000 నుంచి 4 లక్షల దాకా తీవ్ర గాయాల పాలైనారు. అంటే వాళ్ళ కాళ్ళు పెరగడమో, లేకపోతే ఫ్రాక్చర్స్ కావడమో, లేకపోతే స్పైన్ దెబ్బతినడం, అంటే వెన్నుముక జీవోత్సవాలాగా మారే పరిస్థితి ఉంది. మీరు ఒకసారి చూస్తుందంటే ఇప్పటిదాకా ఎస్పీ గారు కూడా దాన్ని కోట్ చేయడం జరిగింది. 485 మంది ప్రతిరోజు దానికి చనిపోతున్నారు. ప్రతి 3 నిమిషాలకు దేశంలో ఎక్కడో ఒక దగ్గర డెత్ అవుతుంది రోడ్ యాక్సిడెంట్ ద్వారా. అంటే మనం 10 గంటలకు మనం స్టార్ట్ చేసినాము, 10 గంటల నుంచి ఇప్పుడు 12:30 అవుతుంది. అంటే ఇప్పటిదాకా ఎన్ని మరణాలు జరిగినాయో మీరు ఆలోచన చేయండి. అంటే ఎక్కడో దగ్గర ప్రతి 3 నిమిషాలకు ఒక డెత్ అవుతుంది. ఇది ఈ రకమైన పరిస్థితి మనకు దేశం మొత్తం ఉన్నది. అదేవిధంగా చూస్తే మన రాష్ట్రంలో కూడా ప్రతిరోజు మనకు ఒక 18 మరణాలు సంభవిస్తున్నాయి. అందులో మొత్తము 6,500 మరణాలు ప్రతి సంవత్సరం యావరేజ్ గా మనం చూస్తే ఇన్ని మరణాలు జరుగుతున్నాయి. మరి ఇవన్నిటికీ కారణం ఏంది అంటే, అన్నిటికీ కారణాలు చూస్తేందంటే ఎక్కువ ఈ ప్రమాదాలు ఇన్ని 4,50,000 ప్రమాదాలు జరిగిన 1,75,000 మంది ప్రతి సంవత్సరం చనిపోతున్నా. ఎందుకు ఈ కారణం అంటే అన్నిటికీ కూడా ఏంటంటే హ్యూమన్ ఎర్రర్, అంటే మానవ తప్పిదాలకే దాదాపు 70% మానవ తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవే ఈ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. శానిటేషన్ కమిటీస్ ఉన్నాయి, దానికి మీరు చైర్పర్సన్ ఉంటారు. అదేవిధంగా న్యూట్రిషన్ కమిటీస్ ఉన్నాయి. న్యూట్రిషన్ కమిటీస్లో కూడా సర్పంచ్ చైర్పర్సన్ ఉంటారు. తర్వాత రానున్న కాలంలో మెయిన్ ఏంటంటే సీజనల్ డిసీజెస్ ఉన్నాయి. సీజనల్ డిసీజ్లో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వచ్చినప్పుడు మీరు మా హెల్త్ స్టాఫ్ అదేవిధంగా పంచాయతీ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకుని కమ్యూనికేబుల్ డిసీజ్ రాకుండా కూడా కాపాడవలసిన బాధ్యత కూడా మీపై ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెయిన్గా మనకి గ్రామంలో అదేవిధంగా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరుగుతుంది.
సో దీనిలో భాగంగా ఏంటంటే మీ గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రాలు ఉంటే వాటిని క్లీన్ చేసుకోవాలి. సో జీపీ లెవెల్లో సో మనకి 157 ప్రైమరీ ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. మీ పరిధిలో ఉన్నట్టయితే అక్కడ ఒక ఆశా ఏఎన్ఎం ఉంటారు, వారి ద్వారా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ యొక్క కమిటీ మీటింగ్స్ ఎవ్రీ మంత్ కూడా శానిటేషన్ కమిటీ మీటింగ్స్, అదే న్యూట్రిషన్ కమిటీ మీటింగ్ ద్వారా మీ గ్రామంలో ఎంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్నారు, వాళ్ళు 100% ENC చెకప్ చేసుకుంటున్నారా, 100% ఇమ్యునేషన్ తీసుకుంటున్నారా, అదేవిధంగా టీబీ కేసెస్ ఉంటే వీళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా. అవైలబుల్ స్పెషాలిటీస్ అన్ని వాళ్ళు మంచిగా ఉపయోగించుకోవాలి. దే నీడ్ నాట్ గో టు హైదరాబాద్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. వాళ్ళందరూ మన దగ్గర వచ్చి చూపెట్టుకోవచ్చు. లేదు ఏదైనా సూపర్ స్పెషాలిటీ అవసరం ఉంది, లైక్ కార్డియాలజీ కానీ న్యూరాలజీ కానీ యూరాలజీ అట్లాగా సంబంధించి ఉంటే అప్పుడు మనం రిఫర్ చేస్తాం హైదరాబాద్కి. ఇంతే కాకుండా మనకి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉంది గవర్నమెంట్ది, సంథింగ్ లైక్ క్యాన్సర్ కేర్. క్యాన్సర్కి 3 రకాల ట్రీట్మెంట్ ఉంటుంది, ఆపరేషన్ ఒకటి, రేడియోథెరపీ ఒకటి, కీమోథెరపీ. మన దగ్గర కీమోథెరపీ ఇస్తున్నాము, విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. ఇది లక్షల్లో ఖరీదు అవుతుంది మనం ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి తీసుకుంటే. సో అది మనం గవర్నమెంట్ హాస్పిటల్లో స్టార్ట్ చేశాం కాబట్టి మీరు వాళ్ళందరికీ ఒక అవేర్నెస్ తీసుకొని రావాలి. ఇది అవైలబుల్ ఉంది ఇక్కడ అండ్ యూ షుడ్ మోటివేట్ దెమ్. ఇక్కడికి వెళ్ళండి మీరు, ఎందుకంటే చాలా మంది భయపడతారు హైదరాబాద్ వెళ్ళాలి అంటే, ఒక పెద్ద సిటీ వెళ్ళాలి, 10 మంది కూడా వెళ్ళాలి, వాళ్ళకి డైలీ లేబర్ పోతుంది, మల్టిపుల్ ఇష్యూస్ ఉంటుంది. బట్ మెదక్కి ఏముంది, ఒక మనిషితో పాటు పంపించారు అంటే మనం ట్రీట్మెంట్ ఇచ్చి డే కేర్, మార్నింగ్ మనం ట్రీట్మెంట్ ఇస్తాం, ఈవినింగ్ అంతా వాళ్ళు ఊరు వెళ్ళిపోతారు.